మరి మీలో కూడా కొంచెమన్నా రోషం మనకు కూడా రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్పుకుంటున్నప్పుడు ప్రజలకు కొంచెమన్నా హిందువులమైన వాళ్ళకు ముస్లింలు మాకేస్తారు, బీజేపీకి ఎవరయ్యారు, బీజేపీ అంటే హిందువుల పార్టీ, ముస్లింలు అయ్యారు వాళ్ళకు ఓట్లు, హిందువులు ఓట్లు చీలిపోతాయి అని చెబుతున్నటువంటి విషయాన్ని అన్న ఒకసారి మనం అందరం గమనించాలని చెప్పి ఓటర్ని నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించేటటువంటి ఎన్నిక, కళ్ళు తెరిపించాల్సినటువంటి ఎన్నిక ఇది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి, ఈ ముఖ్యమంత్రి అనేక అబద్ధం హామీలు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధం హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే కనుక నిధులు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధే లేదు. నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా గత 10 సంవత్సరాలు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినారు. కానీ వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఎప్పుడు కేంద్రం నిధులు ఇస్తలేదు, అబద్ధాలు మాట్లాడి ఓట్లు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈనాడు అదే పాటతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తలేదు అనేటటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి అనే విషయాన్ని గమనించాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేక మంత్రుల మధ్య పంచాయతీలు, మంత్రుల మధ్య పంపకాల పంచాయతీలు, ఎవరెంత పర్సెంటేజ్ సంపాదిస్తున్నారు, ఎవరని భూములను ఆక్రమించుకుంటున్నారు, ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఈ 4-5 ఏళ్ల వల్ల రామ్ ఎట్లాగూ మనము ఎంతెంత దోచుకొని పోవాలి, ఎంతెంత జమ చేసుకొని పోవాలనేటువంటి ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తలేని విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్లందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి ఉపాధి కోసం బతకడానికి హైదరాబాద్కు వచ్చినారు. జూబ్లీ హిల్స్ అనేక వాడలు, అనేక డివిజన్లలో మీరు నివాసం ఉంటున్నారు. అక్కడ పరిస్థితులు మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఏదైనా మార్పు జరిగిందా, ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే విషయంలో మళ్ళీ ఇప్పుడు మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పి మీ ఓటర్ను పొందడానికి 2 పార్టీలు కుట్రవని భారతీయ జనతా పార్టీని గెలవకుండా చేయాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రను మీరందరూ కూడా భగ్నం చేయాలి. మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించక్కడ అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర మంత్రులు, అసలు ఎమ్మెల్యేలు అసంతృప్తుల, వాళ్ళ లోపల వాళ్ళకే తృప్తి లేదు ప్రభుత్వం మీద. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండ్రు, మంత్రులు మాట్లాడుతుండ్రు 3 నెలల కంటే ఈ ప్రభుత్వం ఉండదని వాళ్ళే చెప్తున్నారు. 3 నెలలే ఈ ప్రభుత్వం ఆయుష్ అని. మేం చెప్పలేదు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు 3 నెలలే ఈ ప్రభుత్వం ఉండదు అని. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలించేటటువంటి శక్తి కోల్పోయిందనేది చాలా స్పష్టంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలే మాట్లాడుతుంటే, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలకు సరైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల పైన గొంతెత్తి మాట్లాడేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవాళ మీ పక్షాన పోరాటం చేస్తూ ఉందో, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి మరొక గొంతును అసెంబ్లీలో వినిపించే విధంగా చేయాలని చెప్పి జూబ్లీ హిల్స్ ఓటర్లందరినీ నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ అనేక మంది ఆ రోజు ఎక్కడెక్కడున్నా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూస్తాం, హైదరాబాద్లో పట్టణాల్లో ఓటింగ్ జరిగినప్పుడు చాలా తక్కువ శాతం పోలింగ్ జరుగుతుంది. ప్రభుత్వంలో నుంచి అన్ని ఆశిస్తాం, బట్
ఓటింగ్ విషయానికి వచ్చే వరకు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేసేటటువంటి ఓపిక కూడా కొందరికి ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క ఓటర్ను, అన్నను, అక్కను, తల్లిని, చెల్లిని ప్రతి ఒక్కరు నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మీ అందరూ మీ ఓటు హక్కును ఉపయోగించుకునండి. భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి అని చెప్పి నేను మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ, జూబ్లీహిల్స్ ఓటర్లందరినీ నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లో ఉండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైనా ఓడగొట్టాలనే దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా మీ ఓటు ద్వారానే గుణపాఠం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అంటున్నారు కదా మేము అది చేసినాం ఇది చేసినామని, మీకు దమ్ము ఉంటే రండి, క్యాంపెయిన్లో మా ఎంబడి నడవండి, అడుగుదాం మీరు ఏమేం పని చేసిండ్రు, అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టిండ్రు. 1500 రూపాయలు నెలకు, 2500 రూపాయల పెన్షన్, 2500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాల దానిలో మహిళకి ఇస్తామన్నారు. మరి అక్కడ ఎవరికన్నా ఇచ్చినా పదండి అడుగుదాం. 4000 రూపాయల పెన్షన్ ఎవరికైనా వస్తుందా పదండి అడుగుదాం. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ వాళ్ళకి గట్టిచ్చిందా పదండి అడుగుదాం. మీకు అసలు ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఈరోజు ఓడగొడతారంటటువంటి భయంతోనే, పిరికితనంతోనే ఈరోజు మీరు అజరుద్దీన్ గారిని మరి మంత్రిమండలిలోకి తీసుకుంటున్నారంటే మీ ఓటమి ఖాయమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది. కేవలం ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప ఈ యొక్క రాజకీయం అనేది ఇంత అంటే మీరు నిజంగా మీరు చేసిన అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారంటే ఈ సమయంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండే. నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే మీ అభివృద్ధిని, మీ పరిపాలనను చూసే మరి ఎన్నికల్లో మీరు గెలుస్తామనే విశ్వాసం మీకు ఉండుంటే ఈరోజు మంత్రి మండలిలో అకస్మాత్తుగా అజరుద్దీన్ గారిని చేర్చుకుంటామనేటువంటి ప్రకటన వచ్చేదే కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ప్రజలారా, జూబ్లీహిల్స్ ఓటర్లారా, మా విన్నపం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. మీ అందరి గొంతుకను వినిపించేటటువంటి అవకాశం జూబ్లీహిల్స్ నుంచి మా పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థిని గెలిపించి శాసనసభలో మీ గొంతును వినిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా.